విద్యార్థుల పట్టుదలతోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, ఇది ప్రజల విజయమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని అన్నారు. సోమవారం లేపు విద్యార్థులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని రేవంత్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్ బాగుంటే దేశ భవిష్యత్ బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మోదీ నిరంకుశ పాలన విద్యార్థులను ఎదిరించారన్నారు. యువతను స్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో 18 ఏళ్లు పూర్తయితే చట్టసభలకు వెళ్లొచ్చని, 21 ఏళ్లు వస్తే సింగపూర్లో ప్రధాని కావచ్చని అన్నారు. ఈ దేశం నుంచి యువకులు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఈ యువకు ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో బిల్లును ఆమోదించే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మాట ఇస్తున్నా. మిత్రులారా, విద్యాశాఖ లేదా ఐటీ శాఖ అత్యంత కీలకమైన శాఖలు 60 ఏళ్ళలో, 70 ఏళ్ళలో, 90 ఏళ్ళలో కాదు, 21 సంవత్సరాలు నిండిన యువకులు ఈ దేశానికి మంత్రులైతే తప్పకుండా దేశ భవిష్యత్తు మారుతుంది. ప్రపంచంతో పోటీ పడతాం. ఈనాడు 543 మంది ఎంపీలు ఉంటే 1% కూడా జెన్జీ ప్రాతినిధ్యం లేదు. 1% లోపలనే ఈరోజు లోక్సభలో మీ ప్రాతినిధ్యం ఉంది. మీ జనాభా ఈ దేశంలో 30% ఉంది. 30% జనాభా ఉన్న జెన్జీ యువ కెరటాలకు చట్ట సభలలో ప్రవేశం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే భారత రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా చట్ట సభల్లో 21 సంవత్సరాలు నిండిన యువకులకు, యువతులకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలి. తప్పకుండా శాసనసభ ఆగస్టు మొదటి వారంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ తప్పకుండా తీర్మానాన్ని చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తున్నా.